జాతిపిత ఒక్కరే ఉన్నారని, అది మహాత్మా గాంధీ మాత్రమే అని అన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఏం చేశారని కేసీఆర్ని తెలంగాణకు జాతిపిత అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అయితే కడియం విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒక్కరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంతగా. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మనిచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతూ ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటున్నాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు బేరసలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్. తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లోని నాయకుడు కేసీఆర్ గారు.